ఓం నమో వెంకటేశాయ. సాధుహృచ్ఛయ వారక బాధకాఖిలధారక గోవింద గోవింద. దేవైస్త్వమీడ్యో మునిభిశ్చ భావ్యః యక్షైశ్చ వాహ్యః పితృభిర్నమస్యః నాగైశ్చ సేవ్యో మనుజైశ్చ పూజ్యః మయా చ హృద్యంతరగోపిధార్యః అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా భావించుకుంటూ శ్రీ శుక్ల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను సంకల్ప వాక్యాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వెంకటాద్రినివాసాయ సంకటాద్రివినాశినే శంకరాయ చ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యనరసింహరవాభిగుప్తం వ్యాసప్రసూతశుకదేశికభీతిలుప్తం ప్రహ్లాదనారదమిథో వచనైరసుప్తం దివ్యం వనం విశతభాగవతం ప్రసృప్తం. శ్రీ గురుభ్యో నమః. ఉగ్ర నరసింహస్వామి తీవ్రమైనటువంటి ముఖంతో ఉన్నాడు. ఆయన్ని దూరం నుంచి చూడటమే కానీ దగ్గరికి వెళ్ళే ధైర్యం అందరికీ పూర్తిగా చాలటం లేదు. ఏదో 4 అడుగులు వేశారే కానీ దగ్గరగా వెళ్ళి స్వామి ఎందుకు ఇంత కోపం అనే ధైర్యం దాదాపుగా ఎవరికీ లేదు. ఆ పరిస్థితుల్లో ఉంది. కాకపోతే ఈ 4 అడుగులు వేసిన ధైర్యంతో అందరూ ఎవరికి వారు స్తుతివాక్యాలను పలుకుతున్నారు. దాంట్లో నాగుల వరకు వాళ్ళ అభిప్రాయాలను వెల్లడించుకుంటూ స్తుతివాక్యాలను పలికారు. ఆ తర్వాత నాగులు కూడా పలికిన తర్వాత స్వామికి ఆస్తేమైనా చల్లబడ్డాడేమో అని అనిపించింది. అంతవరకు సీరియస్గా ఎవరిని చూడకుండా దిక్కులు అటు ఇటు కూడా చూడకుండా స్ట్రైట్గానే చూస్తున్నటువంటి స్వామి ఏదో ఒకళ్ళిద్దరిని పరికించి చూసినట్లు అనిపించింది. ఆ పరిస్థితిలో మనువులు 14 మంది మనువులు అక్కడికి చేరారు. వాళ్ళని ఏదో క్రీగంటే స్వామి చూసినట్టు అనిపించింది. అనిపించగానే వాళ్ళు మాట్లాడారు. మనవః ఊచుః మనవో వయం తవ నిదేశకారిణః దితిజేన దేవ పరిభూత సేతవః భవతా ఖలస్స ఉపసంహృతః ప్రభో కరవామతే కిమనుషాధి కింకరాన్ అని అన్నారు. మేము మనవః మనువులు అనే పేరుతో ప్రసిద్ధులమైనటువంటి 14 మందిమే. మనవో వయం తవ నిదేశకారిణః నీవు చెప్పినట్లుగా ధర్మ మార్గాన్ని పరిరక్షిస్తూ ఉన్నాము. మా పనేంటి అంటే మాకు సంతతిగా వచ్చినటువంటి మానవులకి ధర్మ మార్గాన్ని పరిచయం చేసి ఆ ధర్మ మార్గంలో మానవులు ఉండేటట్లు చూసుకోవటం అనేది మా పని. మేము ధర్మపాలకులము. ధర్మపాలకులుగా తవ నిదేశకారిణః నీ ఆజ్ఞను మేము పాటిస్తున్నాము. నీ ఆజ్ఞను 2 విధాలుగా పాటిస్తున్నాము. ధర్మం అనేదే నీ ఆజ్ఞారూపంగా ఉంది కాబట్టి ఆ ధర్మాన్ని పాటిస్తున్నాము. రెండవది ఈ ధర్మాన్ని అందరితోనూ ఆచరింపజేయండి అనేటువంటి నీ ఆజ్ఞను చక్కగా పాటిస్తున్నాము. తవ నిదేశకారిణః మేము నీ ఆజ్ఞను పాటించాలి అంటే మొత్తం లోకంలో వ్యవస్థలన్నీ సక్రమంగా సాగాలి.
సక్రమంగా సాగాలి. ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు సవ్యంగా చేసుకోవాలి. కానీ ఈరోజు ఏమైందంటే దితిజేన దేవ పరిభూత సేతవ. దితికి పుట్టినటువంటి హిరణ్యకశిపువు ఉన్నాడు కదా, ఈ హిరణ్యకశిపువు మొత్తం ఉన్న మర్యాదలనన్నిటినీ కూడా చెడగొట్టేశాడు. దితిజేన దేవ పరిభూత సేతవ. ధర్మ మర్యాదలని, ధర్మ వ్యవస్థలని, వీటన్నిటినీ కూడా పూర్తిగా చెడగొట్టేశాడు. లేనట్లు తయారు చేసేసాడు. వర్ణాశ్రమాది వ్యవస్థలన్నిటినీ తోసిరాజన్నాడు, అవేం లేవన్నాడు. ఎవరు ఏ ధర్మాలని ఆచరించకూడదన్నాడు. ఒకవేళ ఏ ధర్మాన్ని ఆచరిస్తే దాని ఫలితం తనకే దక్కాలన్నాడు. నేనిస్తేనే ఫలితం తీసుకోవాలన్నాడు. అలా మొత్తం వ్యవస్థలన్నిటినీ అతలాకుతలం చేసేసాడు. పరిభూత సేతవ. దాంతో మేం చేయాల్సిన పనులేవి మేము చేయలేని పరిస్థితి అనేది దాపురించింది. దితిజేన దేవ పరిభూత సేతవ. ఓ దేవా, భవతా కలహ స ఉపసంహృత. ఇప్పుడు మాకంటే ఎదురుకుండానే ఈ దుర్మార్గుణ్ణి నువ్వు ఉపసంహారం చేసేసావు. ఇక మీద వీడు లేడు. భవతా కలహ స ఉపసంహృత. ప్రభో, ఓ సమర్థుడా, కర్వామతే కిమనుషాధి. ఇంకా పైన మేము ఏం చేయాలి, పైన మేము ఏ రకంగా వ్యవహరించాలి, ఏ రకంగా మళ్ళీ నువ్వు చెప్పినట్లుగా ధర్మపాలన అనేదాన్ని చెయ్యాలి అనేదాన్ని మళ్ళీ మరొకసారి మాకు ఉపదేశం చెయ్యి. ఈ తర్వాత ప్రజాపతయ ఊచు. ప్రజాపతులు, మరీచ్యాది ప్రజాపతులు, బ్రహ్మమానస పుత్రులు వాళ్ళు వచ్చారు. వాళ్ళు రంగంలోకి ఎందుకు వచ్చారు అంటే, స్వామి ఎందుకో తల తిప్పి వాళ్ళ వైపు కూడా ఒక చూపు విసిరేసినట్టున్నాడు. దాంతో వాళ్ళు రంగంలోకి వచ్చి వాళ్ళన్నారు, ప్రజేషా వయంతే పరేషాభిసృష్టా నయేన ప్రజా వై సృజామో నిషిద్ధా స ఏష త్వయా భిన్నవక్షానుషేతే జగన్మంగళం సత్వమూర్తేవతారః అని అన్నారు. స్వామి, మేము ప్రజేషా ప్రజాపతులం. మా పని ఏంటి అంటే పరేష అభిసృష్ట, పరమాత్మవైనటువంటి నీ యొక్క సంకల్ప ప్రకారం పుట్టాం కాబట్టి, నీ యొక్క సంకల్పం ప్రకారం ప్రజాసంతతి అభివృద్ధి చెందాలి అనే నీ సంకల్పం ప్రకారం పుట్టాం కాబట్టి మా పని అదే, ప్రజాసంతతి అభివృద్ధి చేయటం. అది కూడా సరి అయిన రీతిలో ధార్మికమైనటువంటి ప్రజలు, ధార్మికమైనటువంటి సంతతి పెరగటం అనే తీరులో మా ప్రయత్నం ఉండాలి. ప్రజేషా వయంతే పరేషాభిసృష్టా. కానీ మేము చేయాల్సిన ఈ పనికి నయేన ప్రజావై సృజామో నిషిద్ధా. మేము చేయాల్సిన పనికి వీడు అడ్డం తగిలాడు. ఎలా తగిలాడు? మేము ధార్మికమైనటువంటి ప్రజలను కనేందుకు జనాలని ప్రోత్సహిస్తుంటే నిషిద్ధ, వీడు దానికి అడ్డం కొట్టేశాడు, నిషేధం చేశాడు. అసలు లోకంలో ధార్మికమైన ప్రజలు, వైదిక మార్గంలో ఉండేటువంటి ప్రజలు ఉండటానికి వీల్లేదంటాడు. కావాలంటే రాక్షస సంతతి ఇబ్బడిముబ్బుడుగా పెరిగిపోయినా పర్వాలేదు, వాళ్ళకి అనుమతి ఉంది, కానీ వైదిక మార్గంలో ఉండే వాళ్ళకి అనుమతి లేదు అని అంటాడు. నిషిద్ధ, మేమేం చేయలేకపోయాము. నయేన ప్రజావై సృజామః, మా పని మేము చేసుకోలేకపోయాము. వైదికమైనటువంటి సంతతి అభివృద్ధి చెందేటట్లుగా, వైదికమైన ప్రజా సంఖ్య పెరిగేటట్లుగా మేము చేయలేకపోయాము. నయేన ప్రజావై సృజామో నిషిద్ధ. ఇలాంటి పరిస్థితి మాకు దాపురించింది. స ఏష త్వయా భిన్నవక్షా. ఇక్కడికి వచ్చి చూస్తే ఇతని వక్షస్థలాన్ని నువ్వు చీల్చేశావు, మాకంటే ఎదుర్కొన్నానే వీడు పడుకున్నాడు. నువ్వు చేతే ఇంక పైకి లేవడు, పడుకున్నవాడు పైకి లేవడు, పూర్తిగా పడిపోయాడు. జగన్మంగళం సత్వమూర్తే అవతారః. సత్వమూర్తే, సాత్వికమైనటువంటి రూపాన్ని ధరించినటువంటి ఓ స్వామి, నీ అవతార, నీ యొక్క దిగి రావటం అనేది, నీ స్వస్వరూపం నుంచి సగుణ రూపంలో కనిపించటం అనే తీరులో వచ్చినటువంటి అవతారం జగన్మంగళం, ఈ జగత్తుకి మంగళాన్ని ఏర్పాటు చేస్తుంది, జగత్తుకి మంచిని చేస్తుంది. ఎలా మంచిని చేస్తుంది అంటే, మా పని మమ్మల్ని చేసుకొనిస్తుంది. ధార్మికమైనటువంటి ప్రజలు, ధర్మశ్రద్ధ కలిగిన ప్రజలు మళ్ళీ పుట్టేటట్లుగా, మేము అనుగ్రహించేటట్లుగా చేస్తుంది. మమ్మల్ని నిషేధించే, మాకు అడ్డం పెట్టేటువంటి వీడిని దూరం చేసేటట్లుగా చేస్తుంది అని వీళ్ళన్నారు. ప్రజేషా వయంతే పరేషాభిసృష్టా నయేన ప్రజా వై సృజామో నిషిద్ధా
స ఏష త్వయా భిన్నవక్షా ను శేతే జగన్మంగళం సత్వమూర్తే అవతార అనే ఈ శ్లోకంలో. ఇదైన తర్వాత ఒక చూపు గంధర్వుల మీద పడినట్లుంది. వాళ్ళు తమ బాధని వ్యక్తం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతి చేశారు. గంధర్వాః ఊచుః వయం విభోతే నటనాట్యగాయకాః ఏనాత్మసాద్వీర్యబలౌజసా కృతాః స ఏష నీతో భవతా దశామిమాం కిముత్పథస్థః కుశలాయ కల్పతే అని అన్నారు. విభో, ఓ సమర్థుడా, ఓ స్వామి, వయం మేము తే నటనాట్య గాయకాః, ఎక్కడైనా నీకు సంబంధించిన వ్యవహారాలు జరుగుతుంటే దాంట్లో నటాహ వెళ్ళి నాట్యం చేస్తాము. మా పని అది. గంధర్వులం మేము. సంగీతము నాట్యము ఈ రెండు ప్రధానంగా ఉండేటువంటి వాళ్ళం మేము. సంగీతము నాట్యము అంటే ఏ సంగీతం పడితే ఆ సంగీతం కాదు, ఏ నాట్యం పడితే ఆ నాట్యం కాదు. నీ వ్యవహారాలు, నీ పూజలు, నీ యజ్ఞాలు, నీ యాగాలు, నీ కార్యక్రమాలు, నీ సభలు ఇలాంటివి ఏమైనా జరిగితే అక్కడ నీ కీర్తిని వ్యాపింపజేస్తూ, నీ కీర్తిని గానం చేస్తూ నాట్యం చేసేవాళ్ళం. తే నటాహ. అట్లాగే సంగీతం అంటే ఏది పడితే అది పాడం. తే నాట్యగాయకాః. ఇలా నీ కీర్తిని గురించి ఎవరైనా సరే డ్యాన్స్ చేస్తుంటే, నీ కీర్తిని తెలియజెప్పేటట్లుగా ఎవరైనా సరే నృత్యం చేస్తుంటే వాళ్ళకి పాటలు పాడి పెడతాము. డ్యాన్స్ పార్టీతో కూడా ఉండే వాళ్ళ లాంటి వాళ్ళం మేము. అలా ఆ పాటలు పాడతాము. నాట్యగాయకాః. ఎలాంటి నాట్యగాయకాః? తే నాట్యగాయకాః. నీకు మాత్రమే చేస్తాము. నీ విషయాలను గురించి మాత్రమే పాటలు పాడతాము. నీ విషయాలను గురించి మాత్రమే మేము నృత్యం చేస్తాము. కానీ ఈ హిరణ్యకశిపు వచ్చిన దగ్గర నుంచి మా పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. ఏన ఆత్మసాత్కృతాః. మీరు ఆ శ్రీహరి గురించి పాడటానికి వీలు లేదు అని మమ్మల్ని అడ్డం పెట్టేశాడు. మీరు ఒకవేళ పాడినా, మీరు ఒకవేళ నాట్యం చేసినా నా గురించే చెయ్యాలి అని పట్టుపట్టాడు హిరణ్యకశిపుడు. దాంతో వీర్య బలౌజస, అతనికున్న శౌర్యం కానీ అతనికున్న శక్తి కానీ మా దానికన్నా చాలా పెద్దది కదా. అందువల్ల వీర్య బలౌజస ఆ ప్రభావానికి మేము లొంగిపోవలసి వచ్చింది. లొంగిపోయి ఆ హిరణ్యకశిపువు చెప్పినట్టల్లా చేయవలసి వచ్చింది. మేము నీకు సంబంధించినటువంటి వాళ్ళం కాస్త హిరణ్యకశిపువు సంబంధించిన వాళ్ళం అయిపోయాము. ఆత్మసాత్కృత. వాడు బలవంతాన మమ్మల్ని తన పార్టీలోకి లాగేసుకున్నాడు. తన గురించి పాటలు పాడించాడు, తన గురించే నృత్యం చేయించాడు, తన కీర్తిని 10 మందికి తెలియజెప్పేందుకు మమ్మల్ని పావుల్లాగా వాడుకున్నాడు. స ఏష నీతో భవతా దశామిమాం. అలాంటివాడు ఈరోజు నీ చేతులకి చిక్కి ఏదో ఈ పరిస్థితికి చేరుకున్నాడు. అలాంటి వాడిని నువ్వు ఈ పరిస్థితికి తీసుకొచ్చి పెట్టావు. కిం ఉత్పథస్థ కుశలాయ కల్పతే. వీడిని నువ్వేదో చించేశావు, లేకపోతే వీడిని నువ్వేదో గోళ్లతో చీల్చేశావు అనే మాట ఎందుకు అసలు? వీడు శాస్త్ర మార్గాన్ని దాటాడు. ఉత్పథస్థ. శాస్త్ర మార్గాన్ని, ధర్మ మార్గాన్ని, వేదంలో చెప్పినటువంటి మార్గాన్ని దాటి పైన నడుచుకున్నాడు. ఉత్పథస్థ. అలాంటి వాడికి కుశలం, మంచి అనేది ఎక్కడి నుంచి కలుగుతుంది? కిం ఉత్పథస్థ కుశలాయ కల్పతే. ఎప్పుడైనా జరుగుతుందా? ఏదో తపస్సు అవి పనిచేసి, కొంతకాలం పాటు ప్రభావం పనిచేసి, కొంతకాలం పాటు బలం పనిచేసి ఏవో పని జరిగిపోతున్నట్టు ఉంటుంది. కానీ ధర్మ మార్గం దాటిన వాడికి ఎప్పుడైనా మంచి అనేది జరుగుతుందా? అందువల్ల వాడు ధర్మ మార్గం దాటాడు, నువ్వు వచ్చి శిక్షించావు. నేరము, శిక్ష ఈ రెండు ఇక్కడ జరిగినాయి. మేము ఇంతవరకు హిరణ్యకశిపువుని పొగిడాము, లేదా అతన్ని కీర్తిస్తూ డ్యాన్స్ చేశాము అని మనసులో పెట్టుకోవద్దు. బలవంతంగా మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాడు. మేము నీకు సంబంధించిన వాళ్ళమే అని అన్నారు. వయం విభోతే నటనాట్యగాయకాః ఏనాత్మసాద్ వీర్య బలౌజసా కృతాః స ఏష నీతో భవతా దశామిమాం కిముత్పథస్థ కుశలాయ కల్పతే అనే ఈ శ్లోకంలో. తర్వాతి వంతు చారణులదైంది. చారణులు అంటే ఆకాశంలో తిరిగేటువంటి ఒక జాతి వీళ్ళు. వాళ్ళన్నారు, హరే తవాంఘ్రి పంకజం భవాపవర్గమాశ్రితాః యదేష సాధు హృచ్ఛయః త్వయా సునః సమాపితః అన్నారు. హరే, ఓ శ్రీహరి, తవ అంఘ్రి పంకజం,
నీ పాదపద్మాన్ని ఆశ్రితాః మేము పట్టుకుని వెళ్ళాడుతున్నాము. వాడి భయంతో ఉన్నా సరే, హిరణ్యకశిపువు అనే వాడి భయం ఉన్నా సరే, అంతకు ముందు ఇప్పుడు 3 దశల్లోనూ నీ పాదపద్మాలనే మనసులో పెట్టుకుని వెళ్ళాడుతున్నాము. తవాంఘ్రి పంకజం ఆశ్రితాః. కొంతమంది రాక్షసులు వాళ్ళు వీళ్ళు హిరణ్యకశిపువుని ఆశ్రయించిన మాట జరిగింది. ఎందుకు ఆశ్రయించారు వాళ్ళు అంటే, హిరణ్యకశిపువుని ఆశ్రయిస్తే వాడు బలవంతుడు కాబట్టి, అధికారంలో ఉన్నవాడు కాబట్టి, వాడి చేతుల్లో ఉన్నదేదో ఇస్తాడు అనే అభిప్రాయంతో ఆశ్రయించారు. కానీ మేము అవన్నీ పెట్టుకోలేదు. భవాపవర్గం తవాంఘ్రి పంకజం ఆశ్రితాః. మాకు ఈ సంసారంలో ఉన్నది, ఈ ప్రపంచంలో ఉన్నది ఏదీ అక్కర్లేదు. దీన్ని దాటి వెళ్ళేందుకు దారి మాత్రమే మాకు కావాలి. సంసార నివర్తకం అనేదే మాకు కావాలి. అది నీ పాదపద్మం మాత్రమే కాబట్టి ఆ పాదపద్మాన్ని మాత్రమే పట్టుకుని వెళ్ళాడాము. కాకపోతే యదేష సాధు హృచ్ఛయ. మనసులో ఈ భావన చేద్దాము అంటే, నీ పాదార విందాన్నే ఎంతో కింద మీద పడి పట్టుకుని వెళ్ళాడుతూ ఉన్నా సరే, మధ్యలో వీడి భయం అనేది మాత్రం వెంటాడింది. నిన్ను ధ్యానిస్తున్నామని కానీ, నీ పాదపద్మాన్ని మనసులో పెట్టుకున్నామని కానీ వాడికి తెలిసిందంటే వెంటనే వచ్చి భయపెట్టేవాడు. ఎందుకంటే వాడు సహజంగానే సాధు హృచ్ఛయ. మంచివాళ్ల మనసులలో భయరూపంలో పడుకోవాలి, భయరూపంలో ఉండాలి అనే అభిప్రాయం ఉన్నవాడు, ఆ ప్రయత్నంతో ఉన్నవాడు, ఆ పని చేసినవాడు. కాబట్టి సాధు హృచ్ఛయ అప్పుడప్పుడు వచ్చి మాకు భయాన్ని కలిగించి ఈ భావనని దెబ్బతీశాడు. సాధు హృచ్ఛయ. ఇప్పుడు త్వయా అసుర సాధు హృచ్ఛయ సమాపిత. ఇప్పుడు నువ్వేం చేశావు, వీడిని పూర్తిగా పడుకోబెట్టేశావు. ఇక మీద మాకు భయం లేదు అనే పరిస్థితి తెచ్చిపెట్టావు. కాబట్టి మాకు భయం లేదు, ఇంతకుముందు చేస్తున్నట్లుగా, మధ్యలో కాస్త భయపడుతూ అప్పుడప్పుడు దొంగతనంగా చేస్తున్నట్లుగా, ఇప్పుడు మళ్ళీ నీ పాదపద్మాన్నే మనసులో పెట్టుకుని నీ పాదపద్మాన్ని సంసార నివర్తకంగా భావించి మళ్ళీ మేము సాధన మొదలు పెట్టుకుంటాము అని అన్నారు. హరే తవాంఘ్రి పంకజం భవాపవర్గమాశ్రితాః యదేష సాధుహృచ్ఛయ త్వయా అసుర సమాపితః అనే ఈ శ్లోకంలో. మనకి ఈ జాతుల వాళ్ళతో పెద్దగా పరిచయం లేదు, వీళ్ళ గురించినటువంటి సాహిత్యం మనకి సరిగ్గా అందుబాటులో లేదు. కాబట్టి ఎవరెవరు ఏ అభిప్రాయాలతో మాట్లాడుతున్నారు, వాళ్ళు చేసిన సాధనలేవి, ఏ తపస్సు చేస్తే, ఏ సాధన చేస్తే వాళ్ళు ఆ జాతిలోకి చేరతారు, ఏ సాధన చేసి వాళ్ళు ఆ స్థాయికి వచ్చారు, అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి వాళ్ళు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు, ఇలాంటివన్నీ మనకి బాగా క్లియర్గా తెలియటం లేదు. కాబట్టి దేనికి దానికి విడిగా కనిపిస్తోంది. కానీ వాళ్ళ గురించి పూర్తిగా తెలిస్తే మాత్రం దీంట్లో ఏదో చాలా విశేషాలు ఉన్నాయి అనే విషయం మనకి అవగతమవుతుంది. దాంట్లో భాగంగానే యక్షాహ ఊచుహు, యక్షులు వచ్చన్నారు. యక్షులు వీళ్ళు విచిత్ర రూపాలతో ఉండేటువంటి గణాల వాళ్ళు. విచిత్ర రూపాలతో ఉండి విచిత్రమైన పనులు చేస్తారు, రకరకాల మాయలు చేస్తారు, మర్మాలు తెలిసిన వాళ్ళు అని వీళ్ళకి పేరుంది. వాళ్ళు అంటున్నారు, వయమనుచరముఖ్యా కర్మభిస్తే మనోజ్ఞై త ఇహ దితిసుతేన ప్రాపితావాహకత్వం సతు జనపరితాపం తత్కృతం జానతాతే నరహర ఉపనీత పంచతాం పంచవింశ అని అంటున్నారు. యక్షుల సంగతి కూడా మనకు సరిగ్గా తెలియదు, వాళ్ళ యోగ్యత ఏంటి అని తెలియదు. ఈ శ్లోకం చూస్తే మాత్రం వాళ్ళ యోగ్యత చాలా గొప్పదేమో అనిపిస్తోంది. అలా అంటున్నారు. స్వామి, వయం అనుచరముఖ్యా కర్మభిస్తే మనోజ్ఞై. మేమేమి ఈ సృష్టిలో అక్కర్లేని వాళ్ళము కాము. సృష్టిలో, నీ యొక్క సృష్టిలో డైవర్సిటీలో భాగంగా ఉండవలసిన వాళ్ళమే. మేమేమో రకరకాలుగా విరుచుకు తింటామని లేదా రకరకాలుగా ఇబ్బంది పెడతామని పేర్లు ఉన్నాయి. కానీ మనోజ్ఞై కర్మభి తవ అనుచర ముఖ్యా. నీకు మనోహరమైన పనులు చేయటంలో మేము ముందుంటాము. నీకు అనుచర ముఖ్యా, నీ అనుచరుల్లో మేము ముఖ్యులము. అందులోనూ మా రాజుగారు కుబేరుడు ఉన్నాడు కదా, ఆ కుబేరుడు నీకు అనుచరుల్లో ముఖ్యుడు. ఆయన పరమేశ్వరుడికి భక్తుడు, పరమేశ్వర స్నేహితుడు అనే పేరుంది. కానీ నీకు ఆ పరమేశ్వరుడికి తేడా లేదు కాబట్టి ఆయన భక్తుడు నీ భక్తుడే అవ్వాలి. కాబట్టి వయం అనుచర ముఖ్యా, కుబేరుడితో సహా మేమందరము నీకు అనుచరులము. నీకు మనోజ్ఞై కర్మభి,
నీకు మనోహరమైనటువంటి కర్మలను చేస్తూ నువ్వు చెప్పినట్లుగా నడుచుకుంటూ ఈ డైవర్సిటీని రక్షిస్తూ నీకు అనుచరులుగా ఉన్నాము. వయం అనుచర ముఖ్యా కర్మభిస్తే మనోజ్ఞై. మేం చేయాల్సిన పనులకి తగ్గట్టుగా మా రూపాలను నువ్వు సృష్టి చేశావు. ఏదో 3 కాళ్ళతో ఉంటారని, లేదా విచిత్రమైన రూపాలని, కళ్ళు ఇలా పొడుచుకొచ్చి ఉంటాయని, భయంకరంగా ఉంటారని, చూస్తే ఒకసారి భయం వేసేస్తుందని అంటారు. మా విచిత్ర రూపాలని చూసి వాడు ఏం చేశాడంటే హిరణ్యకశిపువు, ఇహ ఈ సృష్టిలో చాలా ముఖ్యమైనటువంటి భాగంగా ఉండవలసినటువంటి మమ్మల్ని దితిసుతేన ప్రాపితా వాహకత్వం, మమ్మల్ని పల్లకీలు మోయటానికి వినియోగించుకున్నాడు. పల్లకీల్ని మోయటానికి బోయాల్లాగా మమ్మల్ని వాడుకున్నాడు. ఎందుకంటే 2 కాళ్ళు ఉన్నవాళ్ళు అయితే సరిగ్గా మోయరు, మీరు 3 కాళ్ళు ఉన్నవాళ్ళు కదా, మీకు బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మీరు పల్లకీలు మోయండి అని ఆ పని చెప్పాడు. మేము నోరు మూసుకుని చేయవలసి వచ్చింది. ఇహ దితిసుతేన ప్రాపితా వాహకత్వం, వాడు పల్లకీలు మోసామయ్యా. నీకు సంతోషకరమైన పనులు చేస్తూ ఈ సృష్టిని సక్రమంగా నిలబెడుతూ వస్తున్న మేము, నీకు అనుచరుల్లో ముఖ్యులుగా ఉండవలసినటువంటి మేము వాడు పల్లకీలు మోసామయ్యా ఇంతకాలము. పోనీ పల్లకీలు మోసాం, మాకేం పని, చెప్పిన పని చేయటమే పని అని అనుకుందామా? కాదు, సతు జనపరితాపం. వాడేమో జనాల్ని ఏడిపించి పెట్టాడు, జనాల్ని మార్చేశాడు, కాల్చేశాడు, జనాల్ని ఎప్పుడు చూసినా ఏడిపించడమే పనిగా పెట్టుకున్నాడు. అలాంటి వాడికి మోసుకుంటూ మేము తీసుకెళ్ళవలసి వచ్చేది. వాడు ఎవరిని హింస పెట్టాలన్నా పల్లకి ఎక్కితే మేమే కదా మోసుకెళ్ళేది. కాబట్టి ఎవరు ఏడ్చినా చూడవలసిన కర్మ మాకు పట్టింది. సతు జనపరితాపం. దాంతో అసలు ఆ పరిస్థితిని భరించలేకపోయామయ్యా. తత్కృతం జానతాతే నరహర ఉపనీత పంచతాం. వాడు చేసిన ఈ జనపరితాపం, వాడు చేసినటువంటి జనాల్ని ఇబ్బంది పెట్టడం అనేదాన్ని చూసావు నువ్వు. తత్కృతం జానత నరహర, ఇలా నరహర 2 రూపాలతో అవతరించావు. అవతరించి ఉపనీత పంచతాం, వాడిని పైకి పంపించేసావయ్యా. వాస్తవానికి మేము విరుచుకు తింటామని పేరుంది, కానీ మేమేమో నీ అనుచరుల్లో ముఖ్యులము. వాడేమో జనాలను ఇబ్బంది పెట్టాడు, వాడిని పైకి పంపించావు. ఎందుకు పంపించావు అంటే, మేము నీకు అనుచర ముఖ్యులము, నువ్వు ఎవరిని విరుచుకు తినమంటే వెళ్ళి వాళ్ళని విరుచుకు తింటామే తప్ప మేము సొంతగా ఎవరిని బాధించము. యక్షులంటే ఎక్కడ పడితే అక్కడ ఉండి ఏదో ప్రతి మర్రి చెట్టు మీద కూర్చొని పోయే వాళ్ళని విరుచుకు తినేటువంటి అలాంటి వాళ్ళం కాము మేము. నువ్వు చెప్పినట్లుగా నడుచుకుని నీకు అనుచరులుగా పనిచేస్తాము. కాబట్టి మా జోలికి ఎప్పుడు నువ్వు రావు, మమ్మల్ని అనుగ్రహిస్తూనే ఉంటావు. కానీ వీడు మాత్రం తన స్వంత అభిప్రాయంతో జనాల మీద కోపం పెట్టుకుని, తన మాట వినని వాళ్ళ మీద ద్వేషం పెట్టుకుని వాళ్ళని హింసిస్తూ వచ్చాడు. కాబట్టి వాడు ధర్మ మార్గం తప్పాడు, కాబట్టి వాడిని శిక్షించావు. నరహర ఉపనీత పంచతాం. పంచవింశ 25వ తత్వంగా ఉండేటువంటి ఓ పరమాత్మ, నువ్వు ఎంత పని చేశావయ్యా అని అన్నారు. 25వ తత్వం అంటే మూల ప్రకృతి అనేది ఒక తత్వం, మహదాద్యాహ మహత్తత్వము అంతఃకరణము అని 2, తర్వాత పంచమహాభూతాలు అంటే 7 వస్తాయి. మొత్తం కలిపితే ఇవి 8 అయినాయి. ఇవి 8 కాక షోడశకస్తు వికార, మళ్ళీ 16. షోడశకస్తు వికార మొత్తం 16. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. ఇది కాక వీటన్నిటినీ నియంత్రించేటువంటి మనస్సు అనేది అంతఃకరణం 1. ఇవన్నీ కలిపితే మొత్తం 16. లేదా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ స్థూల భూతాలు, వీటన్నిటినీ నియంత్రించే మనస్సు అని 16. 16, 8 మొత్తం కలిపితే 24. ఈ 24 మొత్తం మూల ప్రకృతికి సంబంధించినటువంటి జడవర్గం. పంచవింశ 25వ వాడివిగా నువ్వు చేతనుడివి, జడవర్గానికి సంబంధించని చేతనుడివి, నువ్వు చేతనుడివిగా ఈ పని చేశావు అని వాళ్ళు అంటున్నారు. వయం అనుచర ముఖ్యా కర్మభిస్తే మనోజ్ఞై ఇహ దితిసుతేన ప్రాపితా వాహకత్వం సతు జనపరితాపం తత్కృతం జానతాతే నరహర ఉపనీత పంచతాం పంచవింశ అనే ఈ శ్లోకంలో అనుకున్నాం కదా. యక్షులు ఏంటి, వాళ్ళ యోగ్యత ఏంటి అని సరిగ్గా మనకి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఈ శ్లోకంలో మాత్రం పంచవింశ అనే సంబోధనతో వాళ్ళు చాలా యోగ్యతను ప్రదర్శించారు. ఏమని ప్రదర్శిస్తున్నారంటే,
నువ్వు చేతనుడివి. చేతనుడివిగా నీ యొక్క సామర్థ్యం ఏమిటి అంటే తమో గుణాన్ని తొక్కేయటం అనేది నీ యొక్క సామర్థ్యం, లేదా అజ్ఞానాన్ని మొత్తం తోసి రాజనటం అనేది నీ యొక్క సామర్థ్యం. నీ చేతనా సామర్థ్యం ముందు, ఒక చేతనుడిగా నీకున్న సామర్థ్యం ముందు అజ్ఞానం యొక్క సామర్థ్యం చాలా తక్కువది. సూర్యుడి యొక్క వెలుగు ముందు ఎంత పెద్ద చీకటైనా సరే, ఎంత గాఢంగా పేరుకున్న చీకటైనా సరే, ఎంత కాలంగా పేరుకున్న చీకటైనా సరే ఏమాత్రం పనికిరాదు. అలాగే నీకున్న ఈ సామర్థ్యం ముందు అజ్ఞానానికి ప్రతీకగా ఉండేటువంటి హిరణ్యకశిపువు సామర్థ్యం అనేది లెక్కలేదు. కాబట్టి నీ చేతనా సామర్థ్యంతో, నీ చైతన్య రూపంతో అజ్ఞానానికి ప్రతీకగా ఉండేటువంటి రాక్షసుని నువ్వు తొక్కేశావు అని అంటున్నారు. లేదా పంచవింశ అనేటువంటి సంబోధన అక్కర్లేదు. పంచవింశ బదులు ఈ 4 అక్షరాలతో ఇంకొక సంబోధన చేసుకోవచ్చు. వాళ్ళకి ఆ జ్ఞానం ఉంది కాబట్టే పంచవింశ అనేటువంటి అభిప్రాయం అనే పదంతో వాళ్ళు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నువ్వేదో రాక్షసుని సంహరించావు, చీల్చేశావు, ఇవన్నీ మాటలు కావు. నువ్వు చేతనుడివి, నువ్వు చైతన్య స్వరూపానివి, నువ్వు వచ్చి ఈ అజ్ఞానాన్ని చీల్చి చెండాడావు అనేదే ఇందులో మాకు అర్థమవుతున్నది అని అన్నారు. ఆ తర్వాత కిం పురుషాః ఊచుః. వీళ్ళు ఒక విచిత్రమైన జాతి వాళ్ళుట. మనలాగానే ఉంటారట, కానీ మనకంటే కొంచెం వేరే రకంగా ఉంటారట, లేదా మనకంటే కూడా కొంచెం తక్కువ స్థాయిలో కనిపిస్తారట. కాళ్ళు చేతులు అవన్నీ సక్రమంగా ఉండవు, ఏవో విచిత్రంగా ఉంటాయి. మనలాగా కనిపిస్తారు కానీ పూర్తిగా మనలాగా తీర్చిదిద్దినట్టు ఉండరు అని వీళ్ళకి పేరు. అందుకనే కిం పురుషాః అని పేరు వచ్చింది. వీళ్ళు మనుషులా అన్నట్లు ఉంటారు కాబట్టి కిం పురుషాః అని పేరు పెట్టారట. వీళ్ళన్నారు, వయం కిం పురుషాః త్వంతు మహాపురుష ఈశ్వర అయం కుపురుష నష్టో ధికృత సాధుభిర్యథా అని అన్నారు. స్వామి, ఇక్కడ మొత్తం 3 ఉన్నారు పురుషులు. మేము వయం కిం పురుషాః, మా పేరు కిం పురుషులు అని. కిం పురుష జాతికి సంబంధించిన వాళ్ళం. కిం పురుషాః, వీళ్ళు కూడా మనుషులేనా అన్నట్టు ఉంటారని మాకు ఆ పేరు పెట్టారు. ఇది ఒక రకమైన పురుషులు. త్వంతు, నువ్వున్నావు కదా, త్వంతు మహాపురుష, మహాపురుషుడివి. ఎలాంటి మహాపురుషుడివి అంటే శరీరాలన్నిటిలోనూ ఉండేటువంటి పురుషుడివి. ఒక పురంలో కాకుండా, ఒక శరీరంలో కాకుండా అన్ని పురాల్లోనూ, అన్ని శరీరాల్లోనూ ఉండేటువంటి ఈశ్వరుడివి, మహాపురుష. ఒక శరీరంలో ఉండి ఆ శరీరాన్ని నియంత్రించేవాడు ఒక్కొక్క జీవుడైతే, నువ్వు అన్ని శరీరాలలోనూ ఉండి అన్ని శరీరాలలో నియంత్రిస్తావు కాబట్టి ఈశ్వర మహాపురుష అనే తీరులో ఉన్నవాడివి. త్వంతు మహాపురుష ఈశ్వర. అయం, ఇప్పుడు నీ చేత చిక్కి కింద పడున్నాడు కదా హిరణ్యకశిపువు, అయం కుపురుష, వీడు చెడ్డవాడు. అయం కుపురుష. నష్ట, ఇప్పుడేదో కింద పడి చచ్చిపడున్నాడు అని అనుకుంటున్నారు కదా, ఇప్పుడు చచ్చిపడలేదు. ధికృత సాధుభిర్యదా, ఎప్పుడైతే భగవద్భక్తులు, మంచివాళ్ళు, ధర్మం తెలిసిన వాళ్ళు, శాస్త్రజ్ఞానులు, వేదం తెలిసిన వాళ్ళు, వేదవేత్తలు వీళ్ళందరూ ఛీ అని అనుకున్నారో అప్పుడే కింద పడిపోయాడు. అప్పుడే పోయాడు. ఇప్పుడు పోయినవి కొత్తగా ప్రాణాలు. అయం కుపురుష నష్ట ధికృత సాధుభిర్యదా. నీ భక్తులనేవాళ్ళు ఎప్పుడైతే ఇతన్ని చీకొట్టారో అప్పుడే పోయాడు. ఇప్పుడు ప్రాణాలు పోయి పడున్నాడంతే అని అన్నారు. మొత్తం 3 పురుషులు. కిం పురుషాః, మనుషులం అవునా కామా అన్నట్టుండేవాళ్ళు కొంతమంది. మహాపురుష ఈశ్వర త్వం, నువ్వున్నావు. నువ్వు చెప్పినట్లుగా కాకుండా ఇష్టం వచ్చినట్లు సంచరించేటువంటి కుపురుష చెడ్డవాడు ఇతను ఒకరున్నాడు. వీళ్ళల్లో మేము అంటే అసలు మనిషా కాడా అన్నట్టు ఉండేవాళ్ళం మేము బాగానే ఉన్నాము. మహాపురుష ఈశ్వర, నువ్వు బాగానే ఉన్నావు. కానీ కుపురుష అనేవాడు మాత్రం కింద పడిపోయాడు. ఇది విషయం అని తేల్చారు. వయం కిం పురుషాః త్వంతు మహాపురుష ఈశ్వర అయం కుపురుష నష్టో ధికృత సాధుభిర్యదా అనే ఈ శ్లోకంలో. ఇదేం తర్వాత వైతాళికాః ఊచుః, వైతాళికులు అనే జాతికి చెందిన వాళ్ళు వచ్చి మాట్లాడారు.
వీళ్ళకి వైతాళికాహ విశేషంగా తాళాలు తీసుకుని, తాళాలంటే ఏమంటారు, ఇది రెండు కంచుతో చేసినవి ఇలా కొట్టే ఉంటాయి కదా, వాటిని తీసుకుని వాటిని మోగిస్తూ గానం చేసేవాళ్ళు, భగవద్కీర్తిని గానం చేసేవాళ్ళు. కాబట్టి వీళ్ళకి వైతాళికాహ అని పేరు. తాళం అంటారు కదా, సంగీతంలో తాళం, మనం ఇంటికి వేసుకునే గొళ్ళానికి వేసుకునే తాళం కాదు, సంగీతంలో వాడే తాళం. కంచువి రెండు ఇటు అటు కొట్టడానికి వీలుగా ఉంటాయి, భజనలకి వాటికి ఎక్కువ వాడతారు. ఆ తాళాన్ని పట్టుకుని ఆ తాళంతో భగవద్కీర్తిని గానం చేస్తారని వీళ్ళకి వైతాళికాహ అని పేరుట. వీళ్ళు వచ్చి అన్నారు ఏమన్నీ, సభాసు సత్రేషు తవామలం యశః గీత్వా సపర్యాం మహతీం లభామహే యస్తామనైషీద్వశమేష దుర్జనః దిష్ట్యా హతస్తే భగవన్ యథామయః అని అన్నారు. స్వామి, మేము వైతాళికులము, మా పని గానం చేయటము. గానం అంటే ఏది పడితే అది పాడామని అనుకునేవు. సభాసు ఏమైనా మంచి సభలు జరుగుతుంటే, సత్రేషు మంచి యజ్ఞాలు జరుగుతుంటే, సభాసు సత్రేషు అక్కడికి వెళ్ళి తవ నీకు సంబంధించిన గానం చేయటం అనేది మా పని. అందులోనూ అమలం యశః, నీకు ఉన్నటువంటి మాలిన్యం లేని కీర్తి, నిర్మలమైనటువంటి కీర్తి, ఆ కీర్తిని గురించి గానం చేయటం అనేది మా పని. తవ అమలం యశః గీత్వా, అలా పాడి పాడి సపర్యాం మహతీం లభామహే, నీ సేవని, అందరికంటే గొప్ప సేవని మేమే పొందుతున్నాము. నీ కీర్తిని పాడగలిగినటువంటి శక్తియుక్తులు మాకు మాత్రమే ఉన్నాయి అనే స్థితిలో మేము కూడా పెద్ద పొజిషన్లో ఉన్నాము. ఎవరైనా సరే సభలు జరగాలి అంటే ఎవరిని పిలవాలి? మమ్మల్ని పిలవాలి. యజ్ఞాలంటే మమ్మల్ని ముందు పిలవాలి. ఎందుకంటే నీ నిర్మలమైన కీర్తిని పాడగలిగిన వాళ్ళం మేమే ఉన్నాము అనే పరిస్థితి ఉండేది. కానీ వీడు వచ్చాడా, హిరణ్యకశిపు వచ్చాడా, వచ్చి ఏం చేశాడు? యస్తామనైషి త్వశం, మీరు ఆ శ్రీహరి గురించి పాడడానికి వీలు లేదు, నా గురించే పాడండి, నా గురించే, ఏక్ తాలైనా తీన్ తాలైనా ఇంకో తాలైనా ఏ తాలైనా సరే నా మీదే పాడవలసిందే అని కూర్చున్నాడు. యస్తాం అనైషీద్వశం ఏష దుర్జన. పోనీ మంచివాడైతే, నీ భక్తుడైతే పాడటానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ దుర్జన, మంచివాడు కాడు. అయినా సరే బలవంతంగా మాతో పాడించుకున్నాడు. దిష్ట్యా హతస్తే, అదృష్టం బాగుంది, మా అదృష్టం బాగుంది, ఎక్కువ కాలం వీడి గురించి పాడుతూ పాడుతూ మా నోళ్ళు పాడు చేసుకోవాల్సిన అవసరం లేకుండా దిష్ట్యా హతస్తే, నీ చేతులతో వీడు హతమైపోయాడు. భగవన్, ఓ భగవంతుడా, యథా ఆమయ, వీడు రోగం లాంటివాడు, వీడిని ఎక్కువ కాలం భరిస్తే సుఖమే ఉండదు. రోగం అనేదాన్ని ఏదో మనకు వచ్చింది కదా, మన రోగమే కదా, మన కడుపులో ఉన్న రోగమే కదా, మన చేతికి ఉన్న రోగమే కదా అని ఎవరు ఉంచుకోరు. ఏమనుకుంటారు? ఉన్న కొద్దీ దీంతో సమస్యే తప్ప సుఖం లేదు అని అనుకుంటారు, తొందరగా వదిలి చేసుకుందామని అనుకుంటారు. అలాగే ఈ సృష్టికి పట్టిన రోగం వీడు. ఈ రోగాన్ని ఎప్పుడు వదులుచుకుందామా, ఎప్పుడు ఈ రోగం వదులుతుందా అని మేము ఎదురు చూసాము. ఈరోజు వచ్చింది, నువ్వు వదిలిచేశావు అని అన్నారు. ఇక మీద నీ నిర్మలమైన కీర్తిని పాడుకుంటూనే మేము కాలక్షేపం చేయగలము అని కూడా చెప్పారు. సభాసు సత్రేషు తవామలం యశః గీత్వా సపర్యాం మహతీం లభామహే యస్తామనైషీద్వశమేష దుర్జనో దిష్ట్యా హతస్తే భగవన్ యథామయః అని. ఆ తర్వాత కిన్నరాహ ఊచుః, కిన్నరులు చెప్పారు. వీళ్ళు సంగీత ప్రధానమైన జాతి వాళ్ళు. వీళ్ళు అన్నారు, వయమీశ కిన్నరగణాస్తవానుగా దితిజేన విష్టిమమునానుకారితాః భవతా హరే సవృజినోవసాదితో నరసింహనాథ విభవాయ నోభవా అని అన్నారు. ఈశా, ఓ ఈశ్వరుడా, వయం కిన్నరగణాః, మేము కిన్నరులము. వీళ్ళు కూడా కిం నరాహ, ఇందాక కిం పురుషాహ లాగా ఇప్పుడు కిం నరాహ, వీళ్ళు కూడా మనుషులేనా అన్నట్లు ఉండేవాళ్ళమే. మనుషులకు ఉండేటువంటి 2-3 మంచి గుణాలు ఏవో మా దగ్గర ఉన్నాయి. ఏంటి? ప్రధానంగా సంగీత ప్రధానంగా ఉండటము, అందులోనూ మనస్సు కరిగిపోయేటట్లు పాడటము అనేది మాకున్నటువంటి గుణం. దాంతో తవ అనుగాహ, నిన్ను అనుసరిస్తూ నీ గురించి పాడుతూ ఆ పాట ద్వారా అందరి మనసులను కరిగిస్తూ ఏదో కాలక్షేపం చేస్తున్నాము. కానీ దితిజేన, ఈ దితిపుత్రుడు హిరణ్యకశిపువు వచ్చి మమ్మల్ని ఏం చేశాడు? విష్టిమమునా అనుకారితాః,
మాతో వెట్టి చాకరీ చేయించాడు. వెట్టి చాకరీ చేయించాడు. పగలల్లా పాడిస్తూనే ఉండేవాడు, రాత్రల్లా పాడిస్తూనే ఉండేవాడు. కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా ఇచ్చేవాడు కాదు. కనీసం మా కడుపు నింపడానికి ఏం పెట్టడం కూడా అనేది కూడా లేదు. ఏ ఉపయోగము లేదు, ఏ పురుషార్థము లేదు. ఈ భౌతికమైనవేవి ఇచ్చేవాడు కాదు. వీడి గురించి పాడితే మాకు తర్వాత పరమార్థంగా దక్కేది ఏమీ లేదు కాబట్టి అది కూడా లేదు. విష్టిం అమునా అనుకారిత. ఈ పని నిరంతరం చేయిస్తూనే వచ్చాడు. అనుకారిత. ఒక పాట తర్వాత ఇంకోటి, ఇంకో పాట తర్వాత ఇంకోటి. నేను వింటేనేమి వినకపోతేనేమి మీ పని మీరు చేసుకోవాలి కదా, మీ డ్యూటీ మీరు చేయాలి కదా, ఓ మూల కూర్చోండి పాడుతూనే ఉండండి అని మా పని పెట్టాడు. లేదా ఇంకా కూడా ఇంట్లో వెట్టి చాకరీ చేయించుకున్నాడు. ఎప్పుడు పాడుతూ కూర్చుంటారు ఎందుకు, ఏమైనా వేరే పని చేయండి, కాస్త ఊడవండి తొడవండి అని ఆ వెట్టి చాకరీ కూడా చేయించాడు. వృజిన మహాపాపి భవత హరే సవృజిన అవసాదిత. ఈరోజు నువ్వు వీడిని పూర్తి చేసేసావు కాబట్టి నరసింహ రూపంలో ఉండేటువంటి ఓ పరమాత్మ, లేదా పురుషుల్లో శ్రేష్ఠుడమైనటువంటి ఓ పరమాత్మ, విభవాయ నోభవ, మాకు మళ్ళీ మా సమృద్ధులను తిరిగి ఇవ్వు అని అడిగారు. వయమీశ కిన్నరగణాస్తమానుగా దితిజేన విష్టిమమునానుకారితా భవతా హరే సవృజినోవసాదిత నరసింహనాథ విభవాయ నోభవ అని. ఈ కిన్నరగణాలు వారు కూడా మాట్లాడిన తరువాత శ్రీమన్ మహావిష్ణువు పరివారానికి మాట్లాడేందుకు కాస్త ధైర్యం వచ్చింది. వచ్చి విష్ణు పార్షదాహ ఊచుహు, వాళ్ళు అన్నారు, అద్వైతద్ధరి నర రూపమద్భుతం తే దృష్టం న శరణద సర్వలోక శర్మ సోయంతే విధికర ఈశ విప్రశప్త తస్యేదం నిధనం అనుగ్రహాయ విద్మః అన్నారు. వీళ్ళు బ్రహ్మరుద్రాదుల్ని కొంతమందిని పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళందరికంటే కూడా చాలా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు. ఎప్పుడూ శ్రీహరితోనే ఉండి ఆయనతోనే ఉండి ఆయన చేసేటువంటి ప్రతి పనిని గమనించగలిగినటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు, చాలా పెద్ద స్థాయి వాళ్ళు. ఆయన ఎప్పుడూ ఏ పని చేస్తాడు, ఏ ఆలోచన చేస్తాడు, ఏ రకంగా ఉంటాడు అని వీళ్ళకే బాగా తెలియడానికి అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు వీళ్ళు. అందుకని అంటున్నారు, అద్య ఈరోజు ఏతత్ ఈ కనిపించే నరహరి రూపం, నరహరి, నర సగమేమో మనిషి, సగమేమో హరి అంటే సింహం. హరి అనే శబ్దానికి సింహం అనే అర్థం కూడా ఉంది. నర హరి రూపం, నర సింహ రూపం అద్భుతం తే దృష్టం. ఎన్నో మేకప్పుల్లో చూసాము, ఎన్నో రూపాల్లో నిన్ను చూసాం, కానీ ఈ రూపం మాత్రం చాలా అద్భుతంగా, చాలా ఆశ్చర్యంగా ఉంది. అద్భుతం తే దృష్టం. ఎన్నో, ఒకరోజు 2 చేతులతో వెళ్ళటం, ఒకరోజు 4 చేతులతో వెళ్ళటం, ఒకరోజు 16 చేతులతో వెళ్ళటం, ఇవన్నీ చూసాము. రకరకాల ఆయుధాలు ధరించటం, ఆయుధాలు లేకుండా ఉండటం, ఉత్తరీయం లేకుండా కూడా వెళ్ళిపోవటం, అన్నీ చూసాము. కానీ చూసిన రూపాల్లో కల్లా అద్భుతమైన రూపం ఇదే రూపం. నరహరి రూపం అద్భుతం తే దృష్టం. శరణగా, మాకు శరణమిచ్చిన వాడివి నువ్వు. మాకే కాకుండా సర్వలోక శర్మ, లోకాలన్నిటికీ మంచి చేయటానికే ఎప్పుడూ పూనుకుని ఉండేవాడివి నువ్వు. నీ కూడా ఉండి మేము చూస్తూనే ఉన్నాం కదా. అందరికీ మంచి చేయటం అనే పనే పెట్టుకున్నవాడివి నువ్వు. సర్వలోక శర్మ. అందరికీ మంచి చేసేవాడు ఈ రాక్షసుని మాత్రం ఎందుకు పొడి చేశాడు అని పిచ్చివాగుడు వాగేవాళ్ళు ఉన్నారు. పిచ్చివాగుడు దేవుని ఎవరైనా వాగుతారు. అసలు భగవంతుడి చేతిలో ఆయుధం ఎందుకు పెట్టుకోవాలి, భగవంతుడు రాక్షసులను ఎందుకు సంహరించాలి అని అడిగేవాళ్ళు ఉన్నారు. ఊరికినే కన్ఫ్యూజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి పనికొచ్చే వాగుడు చాలామంది దగ్గర ఉంది. కానీ ఆలోచించి చూస్తే ఇప్పుడు పడున్న రాక్షసుడు నీకు శత్రువు అవుతాడా? నీకు అసలు శత్రువులే లేరు అని అంటుంటే, నీ భక్తుడే నసంతి శత్రవ అని ప్రహ్లాదుడే అంటుంటే నీకు శత్రువులు ఎక్కడి నుంచి వచ్చారు? సోయంతే విధికర. ఇప్పుడు పడున్నవాడు కూడా నీ అనుచరుడే, నువ్వు చెప్పినట్లు చేసేటువంటి నీ ద్వారపాలకుడే. సోయంతే విధికర. ఈశ, నువ్వు వాడికి స్వామివే, వాడికి కూడా నువ్వు స్వామివే. ఈశ విప్రశప్త. వాడికి ఏదో శాపం తగిలింది, ఆ శాపంతో కింద పడ్డాడు. కింద పడ్డవాడిని మళ్ళీ పైకి లాగటానికి నువ్వు చేస్తున్నావు ప్రయత్నం. వాడు ఇప్పుడు కింద పడలేదు, శాపం అందినప్పుడు కింద పడ్డాడు. కింద పడ్డవాడిని మళ్ళీ పైకి లాగటం కోసం ఇక్కడ కింద పడ్డట్టు చూపిస్తున్నావు. తస్యేదం నిధనం.
శాపంతో కింద పడ్డ ఈ హిరణ్యకశిపువు లేదా నీ ద్వారపాలకుడు యొక్క మరణం అనుగ్రహాయ విద్మహ, వాడిని అనుగ్రహించటం కోసము అని మాకు తెలుసు. స్టోరీ మొత్తం తెలుసు కాబట్టి కాదు, నీ వ్యవహారపు తీరు తెలుసు కాబట్టి మాకు తెలుసు. ఎవరికైనా సరే మంచి చేయటమే పనిగా పెట్టుకున్నటువంటి నీ తీరు మాకు తెలుసు కాబట్టి ఇది తెలుసు. వీడికేం అపకారం జరగలేదు, వీడేమి ఇప్పుడు కింద పడిపోలేదు, వీడు ఇప్పుడు పైకి లేచాడు, ఇప్పుడే పైకి లేచాడు. కింద ఎప్పుడు పడ్డాడు? మహర్షుల శాపంతో కింద పడ్డాడు. మహర్షుల శాపంతో కింద పడ్డవాడిని పైకి లేపటం కోసం నువ్వు పూనుకున్నావయ్యా, ఇంత అద్భుతమైన రూపాన్ని ధరించి మరీ ఇక్కడికి వచ్చావు అని అన్నారు. భగవంతుడి చేతిలో ఆయుధం ఎవరినో శిక్షించడానికి కాదు, ఎవరైనా సరే తప్పు చేయబోతుంటే ఆ తప్పుకి శిక్ష లభిస్తుందేమో అని భయం కొద్దీ మంచి దారిలో నడవటానికి. భగవంతుడు ఎవరినైనా సరే సంహరిస్తే ఆ సంహారం అనేది వాళ్ళని ఉన్న స్థితి నుంచి పైకి తీసుకువెళ్ళటానికి. అంతే తప్ప భగవంతుడు ఇలా ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేశాడు అని ప్రశ్నలు వేస్తూ కన్ఫ్యూజ్ చేసుకోవటం అనేది తెలివైన పని కాదు. వాళ్ళైనా కళ్ళు తెరవచ్చు, వాళ్ళైనా తెలివిగా ఆలోచించుకోవచ్చు, వాళ్ళు కూడా కాస్త కామన్ సెన్స్ వాడి వీటన్నిటినీ అర్థం చేసుకోవచ్చు. కన్నతల్లి కన్నెర్ర చేస్తే దాని అర్థం పిల్లలంటే కన్నతల్లి కోపం ఉందని కాదు, లేదా పిల్లల్ని శత్రువుగా చూస్తోంది అని కాదు, వాళ్ళని మంచిదారిలో పెడదామని పైకి తీసుకొద్దామని అభిప్రాయంతో. అలాగే కన్నతల్లి లాంటి పరమాత్మ కూడా ఇలా చేశాడు అని ఈ ద్వారపాలకులు మిగతా వాళ్ళందరూ అన్నారు. అద్వైతత్ హర నరి రూపమద్భుతం తే దృష్టం న శరణద సర్వలోక శర్మ సోయంతే విధికర ఈశ విప్రశప్త తస్యేదం నిధనం అనుగ్రహాయ విద్మహ అనేటువంటి ఈ శ్లోకం. ఈ శ్లోకంతో 17 శ్లోకాల పాటు సాగినటువంటి రకరకాల దేవతల తాలూకు స్తుతి అనేది పూర్తయింది. దాంతోపాటుగా ప్రహ్లాదానుచరితంలో హిరణ్యకశిపు వధము, అలాగే నృసింహస్తుతి అని 2 అంశాలతో కూడినటువంటి ఈ 8వ అధ్యాయం కూడా ఇక్కడికి పూర్తయిపోయింది. ఈ 8వ అధ్యాయంలో ప్రధానంగా హిరణ్యకశిపువు ప్రహ్లాదుని పిలిపించటం, మళ్ళీ ప్రహ్లాదుడు తోటి బాలకుల్ని కూడా చెడగొడుతున్నాడు అనే వార్త విని ప్రహ్లాదుని పిలిపించి ప్రహ్లాదుని రకరకాలుగా హింసించాలని అనుకోవటము, ఆ హింసించడంలో భాగంగా నీ దేవుడు ఎక్కడున్నాడు అంటే సర్వత్రా ఉన్నాడు అని ప్రహ్లాదుడు చెప్పటం, సర్వత్రా అంటే స్తంభంలో ఉన్నాడా అని అడిగితే ఉన్నాడని చెప్పటం, ఆ స్తంభంలో ఉన్నాడు అనే కోపంతో పిడికిలితో స్తంభాన్ని గుద్దటం, అది చీలిపోయి అందులోంచి నరసింహస్వామి దూకటం, దూకినవాడు దూకినట్లుగా కాసేపు ఆడుకుని 2 నిమిషాలు అలా ఆడుకుని హిరణ్యకశిపువుని చీల్చేసిన తర్వాత కూడా చాలా కోపంగా ఉగ్రంగా ఉండటం, ఉగ్రంగా ఉన్న స్వామిని ప్రసన్నం చేసుకోవటానికి బ్రహ్మాది దేవతలందరూ 17 శ్లోకాల పాటు ఆయన్ని స్తుతి చేయటం అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలతో కూడినటువంటి ఈ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఎప్పటికప్పుడు ఏ శ్లోకంలో ఉండే స్వారస్యం మనం చూసుకుంటూనే ఉన్నాము. కానీ అన్నిటికంటే కూడా కింపురుషులు చెప్పినటువంటి కాన్సెప్టు చాలా బాగుందేమో అనిపిస్తాం. వాళ్ళు చెప్పింది ఏంటి? 3 రకాల పురుషులు ఉన్నారు, 3 రకాల మనుషులు ఉన్నారు. ఒకటి కిం పురుష, అసలు మనిషా కాడా అని తేలకుండా ఉండేటువంటి వాడు. అంటే నేను మనిషిగా పుట్టడం వరకు మనిషిగా పుట్టాను, కానీ మనిషిగానే ఉన్నానా, మనిషిగానే సాధిస్తున్నానా, మనిషిగానే అందవలసిన ఫలితాన్ని అందుకునేందుకు ప్రయత్నం చేస్తున్నానా అని తేలకుండా ఉండేటువంటి సామాన్య మానవుడు ఒకడున్నాడు. కిం పురుష జాతినే తేవాలనేమీ లేదు, మన పురుష జాతినే తెచ్చిపెట్టుకోవచ్చు. మహాపురుష ఈశ్వర ఆయన ఒకడున్నాడు. ఈ కిం పురుష, నేను అందుకోవలసినటువంటి ఆ మహాపురుషుణ్ణి అందుకున్నానా లేదా అని ఆలోచిస్తూ దానికోసం ప్రయత్నం చేసేవాడైతే ఒక విధానం. అలా కాకుండా ఆయన చెప్పినట్లు నడుచుకోకుండా, ఆయన చెప్పినట్లు ధర్మ మార్గంలో ఉండకుండా, ఆయన చెప్పినట్లు జ్ఞాన మార్గంలో కూడా వెళ్లకుండా ఇష్టం వచ్చినట్లు సంచరించేటువంటి కుపురుషుడు, చెడ్డవాడు, చెడ్డ మనిషి అనేవాడు 3వవాడు ఉన్నాడు. ఈ 3 రకాల వాళ్ళలో మహాపురుష ఆయనలా ఉన్నాడు. మనం ఎక్కడున్నాము అనేది పాయింట్. మనం కింపురుషగానైనా కనీసం ఉన్నామా, లేదా ఆ మహాపురుషుణ్ణి చేరేందుకు దారి చూసుకుంటున్నామా, లేకపోతే కుపురుషుల్లాగా మునిగిపోతున్నామా, లేదా కుపురుషుల్లాగా మిగిలిపోతున్నామా అనేది మనం ప్రశ్నించుకోవలసినటువంటి అవసరం.
ఈ ప్రశ్నకి ఎవరికి సమాధానాలు చెప్పుకోవద్దు, ఎవరికి వారు ప్రశ్నించుకుంటూనే ఉందాము. సమాధానంగా మాత్రం కుపురుషులుగా మనం వద్దు, మనం ధర్మ మార్గాన్ని వీడవద్దు, జ్ఞాన మార్గాన్ని కాదనద్దు. మనం ఎప్పటికీ కింపురుషుల్లాగా ఉంటూ మహాపురుషుడైనటువంటి ఆ పరమాత్మను చేరేందుకు ప్రయత్నం చేసుకుందాము అనే విషయాన్ని మాత్రం మనసులో ఉంచుకుందాం. మనల్ని ఈ కింపురుష స్థాయి నుంచి మహాపురుష స్థాయికి తీసుకెళ్లాల్సిందిగా, పొరపాటును కూడా కుపురుష స్థాయికి మనల్ని దిగదార్చకుండా ఉండవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే అష్టమాధ్యాయే శ్లోకాః. మనవ ఊచుః మనవో వయం తవ నిదేశకారిణో దితిజేన దేవ పరిభూతసేతవః భవతా ఖలస్స ఉపసంహృతః ప్రభో కరవామతే కిమనుషాధికింకరాన్. ప్రజాపతయ ఊచుః ప్రజేషా వయంతే పరేషాభిసృష్టాః నయేన ప్రజా వై సృజామో నిషిద్ధాః స ఏష త్వయా భిన్నవక్షానుషేతే జగన్మంగళం సత్వమూర్తేవతారః. గంధర్వా ఊచుః వయం విభోతే నటనాట్యగాయకాః येनात्मसाद्वीर्यबलौजसा कृताः स एष नीतो भवता दशामिमां किमुत्पथस्थः कुशलाय कल्पते. चारणा ऊचुः हरे तवाङ्घ्रिपङ्कजं भवापवर्गमाश्रिताः यदेष साधुहृच्छयः त्वयासुरः समापितः. यक्षा ऊचुः वयमनुचरमुख्याः कर्मभिस्ते मनोज्ञैः त इह दितिसुतेन प्रापितावाहकत्वं स तु जनपरितापं तत्कृतं जानता ते नरहर उपनीतः पञ्चतां पञ्चविंश. किं पुरुषा ऊचुः वयं किं पुरुषास्त्वन्तु महापुरुष ईश्वरः अयं कुपुरुषो नष्टो धिक्कृतः साधुभिर्यदा. ఇంకోసారి చదువుకుందాం. వయం కిం పురుషాస్త్వంతు మహాపురుష ఈశ్వరః అయం కుపురుషో నష్టో ధిక్ృతః సాధుభిర్యదా. వైతాళికా ఊచుః సభాసు సత్రేషు తవామలం యశః గీత్వా సపర్యాం మహతీం లభామహే యస్తామనైషీద్వశమేష దుర్జనో దిష్ట్యా హతస్తే భగవన్ యథామయః. శ్రీకిన్నరా ఊచుః వయమీశ కిన్నరగణాస్తవానుగాః दितिजेन विष्टिममुनानुकारिताः भवता हरे सवृजिनो वसादितो नरसिंहनाथ विभवाय नो भव. श्रीविष्णुपार्षदा ऊचुः अद्यैतद्धरिनररूपमद्भुतं ते दृष्टं नः शरणद सर्वलोकशर्मा सोयन्ते विधिकर ईश विप्रशप्तः तस्येदं निधनमनुग्रहाय विद्मः. इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे अष्टमाध्याये श्लोकाः. अथ क्षमा प्रार्थना. यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते. अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि.
అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.